సుప్రీం కోర్ట్ సెన్సేషనల్ జడ్జ్మెంట్ ఇచ్చింది. హిందూయిజం, సిక్, బుద్ధిజం రిలీజన్స్ కి కాకుండా ఏ విదేశీ రిలీజన్ కి కన్వర్ట్ అయినా, అంటే ఎస్పెషల్లీ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయితే ఎస్సీ స్టేటస్ ని, ఎస్సీ రైట్స్ ని, ప్రొటెక్షన్ ఆఫ్ ఎస్సీ అట్రాసిటీస్ యాక్ట్ ని వాళ్ళు కోల్పోతారు. అంటే ఎస్సీ కింద వాళ్ళని కన్సిడర్ చేయరు. ఈరోజు సుప్రీం కోర్ట్ బల్లగుద్ది జడ్జ్మెంట్ ఇచ్చింది. ఇది ఒక బిగ్ బ్లో అని చెప్పొచ్చు. నెటిజన్స్ ఇక్కడే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. చాలా మంది రిలీజియన్ స్టేటస్ లోనో హిందూగానే పెట్టుకొని క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. సో దట్ ఎస్సీ యాక్ట్స్ ని, ఆ రైట్స్ ని అండ్ వాటికి వచ్చే బెనిఫిట్స్ ని పొందుతున్నారు. అలానే క్రిస్టియానిటీ కూడా కన్వర్ట్ అయ్యారు. సో వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రాక్టీసే, కొత్తగా ఈ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ వల్ల మారేది ఏం లేదని కొంతమంది నెటిజన్స్ అయితే చెప్తున్నారు. సో గవర్నమెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది, ఎవరు కన్వర్ట్ అయ్యారో, ఎవరు కన్వర్ట్ కాలేదో మనం వేచి చూడాలి. ఇంతకీ సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇది ఒక సెన్సేషనల్ జడ్జ్మెంటా, లేకపోతే చాలా మంది మ్యానిపులేట్ చేయగలిగే జడ్జ్మెంటేనా?